ఎన్నికల ప్రచారంలో బూత్లు మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్లో ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధి 4, 5, 6 వార్డుల భారాస అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాకు రావట్లేదని విమర్శించారు. ఫిబ్రవరి నెలలో ఫ్లై యాష్ కుంభకోణం, మార్చిలో ఇసుక కుంభకోణం, ఏప్రిల్లో ఆర్టీసీ కుంభకోణం, మేలో అమృత్ టెండర్ల కుంభకోణం, జూన్లో ఫోర్త్ సిటీ కుంభకోణం, జూలైలో లగచర్ల కుంభకోణం, ఆగస్టులో పీజీ మెడికల్ కుంభకోణం, సెప్టెంబర్లో పారిశ్రామిక భూములు హిల్ టీపీ కుంభకోణం, అక్టోబర్లో విద్యుత్ కుంభకోణం, నవంబర్లో సింగరేణి కుంభకోణం, డిసెంబర్లో సీఎం కేఎల్ఎస్ఆర్ అంటే 6 గ్యారెంటీలు ఇస్తారు మనకు చెప్పింది కదా. 6 గ్యారెంటీలు ఇయ్యలే గాని ఆయన బినామీ కంపెనీకి 6,000 కోట్ల టెండర్లు మాత్రం కట్టబెట్టిండు రేవంత్ రెడ్డి. ఇవో గిదాను చేసేది దీనికోసమా నువ్వు ముఖ్యమంత్రి అయింది? ఏవి 6 గ్యారెంటీలు? దాని గురించి మాట్లాడే ముఖం లేదు. అందుకే నేను ఎందుకు నేను మీకు గుర్తు చేస్తున్నా అంటే ఈ ఎన్నిక మీకు ముఖ్యమైంది అన్న. నేనేం కొత్తగా ఎమ్మెల్యే అయ్యేది లేదు, ప్రభాకరన్ అయ్యేది లేదు, కేసీఆర్ ఏమి ఎక్కేది లేదు, రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు. కానీ రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలి. రేవంత్ రెడ్డి బిడ్డ నువ్వు అవ్వ తాతలకు 4,000 ఇస్తాని మోసం చేసినావు, అక్క చెల్లెళ్లకు 2,500 ఇస్తాని మోసం చేసినావు. అందుకే దుబ్బాకలో నేను గుద్దితే నీకు దిమ్మ తిరగాలి. నేను రేపు పొద్దున అసెంబ్లీలో అడగద్దా రేవంత్ రెడ్డిని? ఏమని అడగాలి? ఇగో దుబ్బాకలో నువ్వు 4,000 ఇయ్యలేదు గనక, నువ్వు తులం బంగారం ఇయ్యలేదు గనక, నువ్వు కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు గనక దుబ్బాకలు అందరు కలిసి నిన్ను సీరి చింతగట్టిను రేవంత్ రెడ్డి, ఇప్పుడన్నీ ఈరాబయ్య అంట అనద్దా? ఇది మీకోసం ఈ ఎన్నిక మీకు ముఖ్యం. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 4,000 ఎగబెట్టినా, 2,500 ఎగబెట్టినా, ఉద్యోగాలు ఎగబెట్టినా, ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టినా, 2 సార్లు రైతు బంధు గోషిపారేసినా, అయినా నాకే ఓటేసిండు, ఇచ్చేదే లేదు పో హరీష్ రావు కూర్చో అంటాడు అనడా? అవన్నీ మనకు రావాలంటే ఆయనకు సురుకు పుట్టాలనా వద్దా? ఆయనకు తెలిసి రావాలనా వద్దా? మోసం చేసినోడికి బుద్ధి చెప్పాలనా వద్దా? ఇంకో మాట అంటున్నా, ఇప్పుడు 2.5 ఏళ్లైంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 2.5 ఏళ్లలో దుబ్బాక లేదని ఒక్క పని చెప్తారా వాళ్ళు చేసింది? ఒక్క పని. ఇప్పుడు ఆ బస్టాండ్ ఎవరు కట్టిండ్రు? ఈ దుకాణం ఎవరు కట్టిండ్రు? ఏదన్నా చూడు, ఫైర్ స్టేషన్ ఎవరు తెచ్చిండ్రు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు కట్టిండ్రు? ఆ స్కూలు కేసీఆర్ స్కూల్ ఎవరు కట్టిండ్రు? దుబ్బాకల రోడ్లు ఎవరు చేసిండ్రు? ఈ సర్కిల్ డెవలప్ చేసింది ఎవరు? అసలు ఏమన్నా ఒక్క పని 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఒక్కటన్నా చూపిస్తారా? దుబ్బాకల ఒక్కటన్నా చూపిస్తారా 2.5 ఏళ్లలో? ఇక బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏమైనా చేసిండ్రా? బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిండ్రా? ఇద్దరు ఒకటే. ఆయన హైదరాబాద్ లో గరుస్తాడు, ఈయన ఈ దుబ్బాకలో గరుస్తాడు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుడు తప్ప చేసుడు ఏమన్నా ఉన్నది అసలే? నేను ఒక మాట అంట, ఇప్పుడు ఇలా మా అవ్వ బుక్కటి తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కాదా? మా బీడీలు చేసే చెల్లెకింత ఆసరైందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కాదా? మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 4,000 ఇస్తే మా అవ్వ బతుకుతుంది కానీ కేసీఆర్ ను తింటే నా అవ్వ బతుకుతుందా? నా అవ్వకు 4,000 కావాలి, కేసీఆర్ ను తిట్టడెందుకు? నీళ్ళు ఎట్లినవాడు వాడు అయ్యా జాగిరా. మా తమ్ముడు కిషన్ రెడ్డి అంటుండు, అన్న కాలువలో నీళ్ళు ఎత్తలేవి అంటుండు. కాళేశ్వరం కట్టింది కేసీఆర్, కాలువ తవ్వింది కేసీఆర్. నువ్వు నీళ్లు ఇవ్వకపోతే నేను కొత్త ప్రభాకర్ రెడ్డి పోతాం, బరాబర్ గేట్ ఎత్తుతాం, నీళ్లు తెస్తాం. వాడేవాడు నీళ్లు ఇవ్వకుండా ఆపేది? డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలి, వాడిని అయ్య జాగిర. డబుల్ బెడ్రూమ్ లో జాగా తీసుకున్నది, ఇండ్లు కట్టించింది మా రామలింగన్న, ఇచ్చింది మా కొత్త ప్రభాకర్ అన్న. వాడు మీ తెరువు వస్తాడా ఏమి? బరాబర్ పట్టాలి నేను ఇప్పిస్తా కదా. కాంగ్రెస్ వానికి అలా ఉన్నా అది ఆడ మా ప్రభాకర్ అని చెప్పి నేను మోరీలు కొన్ని తిప్పలున్నాయి అన్నాడు. తప్పకుండా అవన్నీ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే మీరు ఇంకా ఆలోచించండి. నేను నిన్న తూప్రాన్ పోయినా, మొన్న పోయిన తూప్రాన్.
పోతే గిట్లే మాట్లాడుతుంటే దన్మని ఒక ఆమె నా చేయి పట్టుకున్నది. ఏం పేరమ్మా అంటే పెంటమ్మ అన్నది. ఏంది పెంటక్క అన్న? పెంటమ్మ ఏమంటది, మొన్న బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరు బిడ్డ, 5,000 ఇచ్చిరు కాంగ్రెస్ వాళ్ళు అని అన్నది. అరే గట్ల పైసలు తీసుకుంటావా పెంటక్క, నియత ఉండాలి కదా, అన్నం పెట్టిన వాళ్ళ కేసీఆర్ ను కాపాడుకోవాలి కదా. ఇప్పుడు కరోనా వస్తే కూడా 10 కిలోల బియ్యం ఇచ్చి కేసీఆర్ 3 ఏళ్లు కాపాడుకున్నాడు.